ఎప్పుడో వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కుబడిని అయితే ఈ రోజు తీర్చుకోబోతున్నా. నా కోరిక గాని నెరవేరితే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి అప్లై గుంటలో చీర అలాగే బియ్యం మూట అయితే సమర్పిస్తానని మొక్కుకున్నా. ఆ టెంపుల్ అంటే నాకు మా ఆయనకి చాలా సెంటిమెంట్. ఆ పెళ్ళైన కొత్తలో ఒకసారి ఇలా ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నా. గుడికి సుదీక్షణ అయితే తీసుకుని వెళ్తున్నాను. చిన్నుని మా అత్తయ్య దగ్గరే వదిలేశాను, ఏదో ఒకటి తింటుంది కదా ఇప్పుడైతే. చిన్నుకి పళ్ళు వచ్చేసాయి, పైన ఒకటి కింద 4-5 వచ్చాయి. వెళ్లే దారిలో బియ్యం మూట తీసుకొని ఇంకా అప్లై గుంటకైతే వచ్చేసాము. ఇక లెఫ్ట్ సైడ్ చూడండి తామర పూల కొలను ఎంత బాగుంటుందో ఇది అప్లై గుంటలో. గుడి బయట టెంకాయ, అట్టుపండ్లు, కర్పూరము, ఉదికడ్డీలు తీసుకొని గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. వెనకాల మా ఆయన బియ్యం మూట అయితే మోసుకొని వస్తున్నాడు. వెంకటేశ్వర స్వామికి ముక్కుబడిగా ఏం సమర్పించాలన్నా ఇలా లెటర్ రాసి ఇవ్వాలంట. ఇంకా లెటర్ రాసిస్తుంటే మా నాన్న ఎక్కువసేపు నిలబడదు కదా, అక్కడ కూర్చోబెట్టాము. ముక్కు నేను కోరుకుంటే బియ్యం మూట బరువు బాధ్యత మాత్రం మా ఆయనకి పడింది. కష్టం వచ్చినా భార్య భర్తలు కలిసి పంచుకుంటేనే ఆనందము. మా చిట్టుకుటి చూడండి ఎంత భక్తితో ప్రసాదం తింటుందో. ఈ రోజు మాకు ఇష్టమైన పులిహోర ప్రసాదం అయితే పెట్టారు. పూజారి గారు నేను తెచ్చిన చీరని వెంకటేశ్వర స్వామి వారికి ఒక రోజు అయితే కడతారంట. ఆవిడ పండు అలాగే పూలు అయితే ఇచ్చారు. నేను నానమ్మ గుడి చుట్టూ తిరిగేసి వచ్చే లోపల ఇక్కడ చూడండి మా చిట్టుకుట్టు ఐస్ క్రీమ్ తినేస్తుంది. దేవుడి పూలు వెంటనే తల్లో అయితే పెట్టేసుకున్నాను. ఈ వీడియో వచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.